హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శనగలు సాంబార్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, తర్వాత మిరియాలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు అవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీన్ని కొంచెం బరగ్గా వేసుకుందాం. ఇప్పుడు టమోటాలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అవన్నీ వేసేసి బాగా మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇప్పుడు ఆనియన్స్ని వేసుకుందామండి. కట్ చేసుకున్నటువంటివి అవి బాగా మగ్గాక వంచుకున్నటువంటి శనగలు వంచుకున్నటువంటి వాటర్ అండి అవి. ఆ వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నట్టు ఇంకా శనగల్ని కూడా కొన్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని దాంట్లోకి వేసేసి గిన్నెలోకి ఇప్పుడు అలాగే చింతపండు గొజ్జు అండి, అది చింతపండు నుంచి వచ్చినటువంటి వాటర్ అది కూడా వేసేసి కొంచెం బెల్లం వేసుకున్నాను. అదంతా బాగా మసలాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా తెల్లాలి. మనము అది ఎంత బాగా కాల్చితే అంత బాగా వస్తుందండి సాంబార్ అనేది. స్మెల్ చూడండి ఎట్లా ఉడుకుతుందో, అంత బాగా ఉడకాలి. అంతే అండి, మన శనగల సాంబార్ రెడీ అయిపోయింది.